హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే తోర పూజ గురించి వివరంగా చెప్తాను. ఫస్ట్ తోరాలు అనేవి రెండు వేసుకోవాలండి. ఒకటేమో పూజ చేసే ఆడవారికి అండ్ ఇంకొకటేమో అమ్మవారికి. అండ్ లేడీస్ ఎక్కువ ఉంటే ఇంకొక 2-3 ఎంతమంది ఉంటే అన్ని దారాలు వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను 9 పోగులు ఒకటి 5 పోగులు ఒకటి దారం వేశాను. సో ఇప్పుడు అవి ఎలా కట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ దారాలు అనేవి పంచపాత్రలో నీళ్లు పెట్టాను కదండి, అందులో కొంచెం పసుపు వేసుకొని దారాలు అనేవి అందులో ముంచి తీసేయాలి పిండేసి. అంటే పసుపు డైరెక్ట్గా రాస్తే కొన్ని చోట్ల అంటుకుంటుంది, కొన్ని చోట్ల అంటుకోదు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే దారం మొత్తం తడిచి ప్రతి చోటకి పసుపు అనేది వెళ్తుంది. సో తడి పొడి అనేది ఉండదు. ఇలా రాసుకున్న తర్వాత అప్పుడు అందంగా పసుపు అనేది రాసుకొని 9 ముడులు వేసుకోవాలండి. పువ్వులతో అందంగా మాల కట్టుకొని నేను పక్కన పెట్టాను కదా, ఆ పువ్వులతో అయితే మాల కట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం 4 శుక్రవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ ఎన్ని వస్తాయని 5 శుక్రవారాలు కూడా మనం తోర పూజ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 కట్టిన తర్వాత అమ్మవారి దగ్గర ఉంచి తోర పూజ చేసుకోవాలి. దాని గురించి కూడా మ్యాటర్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను, బుక్లో ఉంది. కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదువుకోవాలి ఖచ్చితంగా. మనకి ఇప్పుడు మూడే అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను. అంటే వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు కదండి. సో అందుకని చెప్తున్నాను. మనం తోరంలో ఖచ్చితంగా చామంతి పువ్వు అనేది వేయాలండి. ఆకులు పువ్వులు ఏమైనా వేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా చామంతి పువ్వు అనేది తోరంలో ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఒక్కొక్క పువ్వు వేసుకొని మనం ముడి అనేది వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి శుక్రవారం చేస్తాం కాబట్టి, అంటే శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు 4 శుక్రవారాలు చేస్తాం కాబట్టి శుక్రవారం మనం పూజ చేసేటప్పుడు తోరం కట్టుకొని మామూలుగా చుట్టేసుకోవాలి. భోజనం తిన్న తర్వాత మాత్రమే ముడి వేసుకోవాలి. తినకముందు ముడి వేసుకోకూడదండి, తిన్నాక ముడి వేసుకోవాలి. అండ్ శుక్రవారం తోరం తీయకుండా శనివారం అనేది మనం తోరం తీయాలి. అండ్ నాకు తెలిసినవైతే నేను చెప్తున్నాను, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అవన్నీ కూడా నేను చూసి నేను నెక్స్ట్ వీడియో అనేది చెప్తాను. అండ్ ఇప్పుడు తోరాలు అనేవి ఇప్పుడు ఇలా కట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఉంచి మనం అక్షంతలతో అనేది పూజ చేయాలి. ఈ తోరాలు నీట్గా మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉండే పువ్వులు ఏమైనా పర్వాలేదండి. మందార పువ్వు, తెల్ల పువ్వులు, నిచ్చిమల్లి పువ్వులు, గులాబీ, చామంతి ఏమన్నా వేసుకోవచ్చు, కనకాంబరాలు. నేను ఇవన్నీ కూడా వేసి నాకు ఉన్న అవైలబుల్గా ఉండే పువ్వులు అన్నిటితో కూడా వేసి నేను దారం అయితే కట్టాను. సో చూసారు కదా, ఇలా అయితే కట్టాలి. అదిగోండి మన తోరం అయితే రెడీ అయిపోయింది. అదేమో చిన్నది అమ్మవారిది, 9 పోగులదేమో మన ఆడవారిది. ఇలా ఒక ఆకులో పెట్టి అమ్మవారి దగ్గర అయితే ఉంచాలండి. చూపిస్తున్నాను కదా, అలాగా అమ్మవారికి అందంగా నిండుగా చేతికి గాజులు వేసుకొని పూజ చేయాలండి. సో ఇప్పుడు తోర పూజ అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఇది వరలక్ష్మి వ్రతకల్పం బుక్లో ఉంటుంది తోర పూజ. తోరమును అమ్మవారి దగ్గర ఉంచి అక్షంతలతో ఈ క్రింద విధముగా మనం పూజ చేయాలి. ప్రథమ గంధం పూజయామి, ద్వితీయ గంధం పూజయామి, తృతీయ గంధం పూజయామి. అలా ఇక్కడ ఉన్న మంత్రాలన్నీ కూడా చదువుకొని ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమః నవమ గ్రంథం పూజయామి అని అదంతా కూడా చదివి పూజ చేయాలి అక్షంతలతోటి. తరువాత ఈ క్రింది శ్లోకమును చదువుతూ తోరమును కట్టుకోవాలను. ఈ కింద శ్లోకం ఏదైతే బద్నామి దక్షిణ హస్తే అని ఉంది కదా, ఈ స్తోత్రం అంతా కూడా చదువుకొని అమ్మవారి తోరం అనేది మనం కట్టుకోవాలి. ఇప్పుడు ఈ తోరం ఎలా కట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అది మంత్రం అన్ని వేళలా మనకి గుర్తుండదు. సో గుర్తు లేనప్పుడు కానీ మనం మామూలుగా చదువుకున్నప్పుడు కానీ మనం పుట్టిల్లు చల్లన అత్తగారిల్లు చల్లన, పుట్టిల్లు చల్లన అత్తలు చల్లన అని చెప్పి మనం తోరం అనేది కట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకోవాలండి. ఈ తోరంలో ఉండే విశేషత చాలా ఉందండి. అమ్మవారికి తోరం 9 పోగులు వేసుకొని తోరం కట్టుకుంటే చాలా మంచిదండి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ ఆ తల్లి ప్రసాదిస్తుంది మనకి. అన్నిటికన్నా ముఖ్యమైనది సౌభాగ్యం. ఆ తల్లి ఖచ్చితంగా సౌభాగ్యాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. ఇవన్నిటికీ సంకేతమే ఈ తోరం. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా తోరం అనేది కట్టుకోండి. వరలక్ష్మి పూజ యొక్క విశేషత ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్.